వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు 78 రోజులుగా రిలే నిరాహార దీక్ష కొనసాగిస్తున్న పట్టించుకోని కలెక్టర్ తీరుకు నిరసనగా ఈరోజు జాదవ్ మోతీరాం అనే రైతు తన కుటుంబ సభ్యులతో కలెక్టర్ కార్యాలయంలో పొర్లుదండాలతో నిరసన తెలుపుతూ కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ను కలవడం జరిగింది. లోకేశ్వరం మండలంలోని పుష్పూరు నరసింహానగర్ తాండా నివాసి జాదవ్ మోతీరాం, జాదవ్ కిషన్లు తండ్రి కొడుకులు. తమ పేరిట 10 ఎకరాల పట్టా భూమి కలిగి ఉంటే ఆ భూమి నుండి 1.5 ఎకరం భూమిని గత కేసీఆర్ ప్రభుత్వం గుంజుకొని క్రీడా ప్రాంగణం బోర్డు పెట్టి రైతుకు నష్టం చేయడం జరిగింది. ఆనాటి నుండి రైతు పోరాటం చేస్తూనే ఉన్నాడు. 2024 డిసెంబర్ 23 నుండి కలెక్టర్ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్ష కొనసాగిస్తున్నాడు. జిల్లా కలెక్టర్ ప్రజల సమస్యల పరిష్కారానికి దారి చూపకుండా కాలయాపన చేస్తూ కాలం గడుపుతున్నారు. దీనిని నిరసిస్తూ జాదవ్ మోతీరాం 2 కొడుకులు, 2 కోడన్లు, మనవరాళ్లు కలెక్టర్ కార్యాలయానికి పొర్లుదండాలు పెడుతూ లోపలికి వెళ్లారు. కలెక్టర్ లేకపోవడంతో నినాదాలు చేసి కలెక్టర్ అమ్మ వచ్చేంత వరకు నినాదాలు చేశారు. चलो मेरे फोन बन जाए